దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయము. ఈ అధ్యాయములో 17 వచనాలున్నాయి. మొదటి వచనం, నరపుత్రుడా, పెంకు ఒకటి తీసుకొని వచ్చి నీ ముందర ఉంచుకొని యెరూషలేము పట్టణపు రూపమును దాని మీద వ్రాయుము. రెండవ వచనం, మరియు అది ముట్టడి వేయబడునట్లును దాని ఎదుట బురుజులను కట్టినట్లును దిబ్బ వేసినట్లును దాని చుట్టుచున్న ప్రాకారములను కూలగొట్టు యంత్రములున్నట్లును నీవు వ్రాయుము. మూడవ వచనం, మరియు ఇనుప రేకొకటి తెచ్చి నీకును పట్టణమునకును మధ్య ఇనుప గోడగా దానిని నిలువబెట్టి నీ ముఖ దృష్టిని పట్టణము మీద ఉంచుకొనుము. పట్టణము ముట్టడి వేయబడినట్లుగా ఉండును, నీవు దానిని ముట్టడి వేయువాడవుగా ఉందువు. అది ఇశ్రాయేలీయులకు సూచనగా ఉండును. నాలుగవ వచనం, మరియు నీ ఎడమ ప్రక్కను పండుకొనియుండి ఇశ్రాయేలు వారి దోషమును దాని మీద మోపవలెను. ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు. ఐదవ వచనం, ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించునట్లుగా వారు దోషము చేసిన సంవత్సరముల లెక్క చొప్పున నీకు 390 దినములు నిర్ణయించి ఉన్నాను. ఆరవ వచనం, ఆ దినములు గడిచిన తరువాత కుడి ప్రక్కను పండుకొనియుండి 40 దినములు యూదావారి దోషమును భరింపవలెను. సంవత్సరం ఒకటింటికి 1 దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. ఏడవ వచనం, ఈలాగు నీవుండగా యెరూషలేము ముట్టడి వేయబడినట్లు తేరి చూచుచు చొక్కాయిని తీసివేసిన బాహువు చాపి దానిని గూర్చి ప్రకటింపవలెను. ఎనిమిదవ వచనం, పట్టణము ముట్టడి వేయబడినట్లుండు దినములు నీవు 2 ప్రక్కను తిరుగక అదే పాటున ఉండునట్లు నిన్ను కట్లతో బంధింతును. 9వ వచనం, మరియు నీవు గోధుమలును యవలును కాయధాన్యములను చోళ్లును సజ్జలును తెల్ల జీలకర్రను తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచి నీవు ఆ ప్రక్క మీద పండుకొను దినముల లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను. 390 దినములు నీవు ఈలాగున భోజనము చేయుచూ రావలెను. 10వ వచనం, నీవు తూనిక ప్రకారము అనగా దినమొకటింటికి 20 తులముల ఎత్తు చొప్పున భుజింపవలెను. వేళవేళకు తినవలెను. 11వ వచనం, నీళ్లు కొల ప్రకారము అరపడ చొప్పున ప్రతిదినము త్రాగవలెను. వేళవేళకు త్రాగవలెను. 12వ వచనం, యవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలెను. 13వ వచనం, నేను వారిని తోలివేయు జనములలో ఇశ్రాయేలీయులు ఈ ప్రకారము అపవిత్రమైన ఆహారమును భుజింతురని యెహోవా నాకు సెలవిచ్చెను. 14వ వచనం, అందుకు అయ్యో ప్రభువా యెహోవా, నేనెన్నడును అపవిత్రత నొందినవాడను కానే, బాల్యము నుండి నేటి వరకును చచ్చిన దానినైనను మృగములు చీల్చిన దానినైనను నేను తినినవాడను కానే, నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడును పడలేదే అని నేననగా. 15వ వచనం, ఆయన చూడుము, మనుష్య మలమునకు మారుగా నీకు గోమలము నేను నిర్ణయించి ఉన్నాను, దీనితో నీవు నీ భోజనము సిద్ధపరుచుకొనుమని సెలవిచ్చి. 16వ వచనం, నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టెయను ఆధారమును నేను లేకుండా చేసినందున వారు తూనిక ప్రకారముగా బహుచింతతో రొట్టె భుజింతురు, నీళ్లు కొలచొప్పున త్రాగుచు విస్మయమొందుదురు. 17వ వచనం, అన్నపానములు లేకపోయినందున వారు శ్రమనొంది విభ్రాంతిపడి ఒకనినొకడు చూచుచు తాము కలుగజేసికొనిన దోషము వలన నశించిపోవుదురు. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.